ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రోజు నుంచి చికెన్ పచ్చడి కోసం ముందుగా 1 టేబుల్ వరకు జీలకర్ర, అలాగే లవం మొగ్గలు, యాలక్కాయలు, ఒక చెక్క, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుని బిర్యానీ స్పైసెస్ అంటాం కదా అవన్నీ వేసుకోవచ్చు. అలా నేను 1 టేబుల్ వరకు జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను. నేను 1/2 కేజీకి చేస్తున్నాను కాబట్టి అంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కేజీ చేసేవాళ్ళు ఇంకెక్కువ తీసుకోవాలి. ముందుగా చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద కొట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ లేకుండా ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. అన్ని చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ వాటర్ లేకుండా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇలా చికెన్ అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అంతా ఎగిరిపోవడం వల్ల ముక్క అనేది మెత్తపడకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది పచ్చడి అనేది, పడవకుండా ఉంటుంది. అలాగే నేను 1/2 గ్లాస్ వరకు, 1 కప్ వరకు నూనె తీసుకున్నాను. అంటే 1/4 కేజీ వరకు మనం నూనె తీసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకుంటేనే చికెన్ అనేది బాగుంటుంది. 1/2 కేజీకి 1/2 కేజీ నూనె వేసుకోవచ్చు. 1/4 కేజీ వేసుకుని సరిపోతుంది. అది ఎక్కువ ఆయిల్ అయినా కూడా బాగోదన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసినటువంటి మసాలా, ధనియాల పౌడరు, అలాగే ఆవాలు, మెంతులు పౌడరు ఇవన్నీ వేసేసుకుందాం. 2 కప్పుల వరకు కారం, 1/2 కప్ వరకు ఉప్పు కూడా వేసేసుకుని ఇలా మనం నూనెలో ఫ్రై చేస్తున్నాం కదా, ఈ నూనె సగం ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి కర్రీలు అవ్వాలన్నమాట. ఈ పచ్చడి అనేది కర్రీ టేస్ట్ ఉంటుంది. అలా ట్రై చేయండి ఒక్కసారి. ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత, మొత్తం తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకుంటాం. సరే, ఇలా నుగరు చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుని ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి తయారు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.